నమస్తే. తెలుగు సినీ చరిత్రలో కావచ్చు లేదా సినీ చరిత్రలో కావచ్చు అరుదైనటువంటి ఒక సంఘటనలు కావచ్చు ఘటనలు కావచ్చు అతి తొందరలో మన ముందుకు రాబోతున్నాయి. అదే అఖండ తాండవం. ఏంటి అంటే దాదాపు 144 సంవత్సరాల తర్వాత ఒకే ఒక్కసారి వచ్చే మహాకుంభమేళ సంబంధించిన దృశ్యాలు మనం అఖండ తాండవం అనే సినిమాలో మనం చూడబోతున్నాం. దీనికి సంబంధించి చాలా పకడ్బందీగా ఇది ముందే అనుకున్నటువంటి ఒక స్క్రిప్టా లేదా దేవుడి స్క్రిప్టా అని తెలియదు, కానీ అఖండ తాండవంలో మహాకుంభమేళాలో మనం నటసింహం బాలకృష్ణ గారిని చూడబోతున్నాం. అయితే ఈ అంశాల గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, అఖండ ఎంత పెద్ద హిట్ అనేది తెలిసిందే. ఎందుకు అంటే దాదాపు ఏది కరోనా పాండమిక్లో ఖచ్చితంగా ఒక సూపర్ మార్కెట్కి కూడా వెళ్ళలేనటువంటి ఒక సగటు ప్రేక్షకుడు కావచ్చు, సగటు మనిషి కావచ్చు, అటువంటి థియేటర్లకు రప్పించినటువంటి ఒక ఘనత మాత్రం అఖండ సినిమాకే దక్కుతుంది. సో అలాంటి ప్రేక్షకులు థియేటర్స్కి వస్తారా రారనే భయాందోళనలో ఉన్నటువంటి ఒక సినీ పరిశ్రమకి కూడా ఒక ధైర్యాన్ని బలాన్ని చేకూర్చింది మాత్రం నటసింహం బాలకృష్ణ గారని చెప్పుకోవాలి. కానీ రావడమే కాకుండా అత్యంత భారీ హిట్ కొట్టడం కావచ్చు, ఇప్పుడు అఖండ తాండవం కావచ్చు మనం చూస్తూ వస్తున్నాం. దీంట్లో అఖండ తాండవంలో మేజర్గా మహాకుంభమేళకు సంబంధించినటువంటి దృశ్యాలు చిత్రీకరిస్తున్నారని చెప్పేసి బోయపాటి గారి కూడా కొన్ని విజువల్స్ అయితే వచ్చాయి. వీటి గురించి మీరు ఏం చెప్తారు? ఇది మీరు అన్నట్టుగా దేవుడి స్క్రిప్ట్ అనే అనుకుంటా నేను. ఎందుకంటే కాకతాళీయంగా జరిగేది కాదు అది. ఇప్పుడు అఖండ మొదలు పెట్టడం కూడా అలాగే జరిగింది. అఖండ తాండవం అని పెట్టుకోవడం వీళ్ళకి నేను అనుకోవడం ఐడియా ఉండదు. మహాకుంభమేళ ఈ టైంకి వస్తుందని కూడా ఐడియా ఉండదు వాళ్ళకి. అవును, ఎందుకంటే అఖండ రిలీజ్ అయ్యే టైంకి అసలు కుంభమేళ జరుగుతుందా, జరిగితే ఏ టైంలో జరుగుతుందో తెలియదు అసలు. కాబట్టి దేవుడి స్క్రిప్ట్ అనే అనుకుంటున్నా. ఎందుకంటే మహాకుంభమేళ అనేది ఇప్పుడు పూర్ణ కుంభమేళ 12 సంవత్సరాలకు ఒకసారి పూర్ణ కుంభమేళ చేస్తారండి. అర్ధ కుంభమేళ, పూర్ణ కుంభమేళ, మహాకుంభమేళ అని ఉంటాయి. అంటే మనకు దేవతలకు సంవత్సరం మనకు ఒక రోజుతో సమానం. అట్లాగే 12 సంవత్సరాలు ఒకసారి వచ్చేది పూర్ణ కుంభమేళ. అంటే దేవతలకు 12 సంవత్సరాలు మనకు ఒక సంవత్సరం సమానం కాబట్టి అది పూర్ణ కుంభమేళ చేస్తారు. అట్లా లెక్కేసుకున్నప్పుడు 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చేది మహాకుంభమేళ. అది చాలామందికి ఈ లెక్కలో తెలియదు. అంటే దేవతల కాలమో మన కాలమానమో వేరువేరుగా ఉంటాయి. కాబట్టి ప్రయాగరాజు 4 ప్రదేశాలు చేస్తారు. ప్రయాగరాజు, నాసిక్, ఉజ్జయిని ఇట్లాంటి కొన్ని 4 చోట్ల ఈ మహాకుంభమేళకి భక్తులు తరలి వస్తూ ఉంటారు. చాలా విశిష్టత ఉంది దీనికి. ఎందుకంటే దీన్ని ఆది శంకరాచార్యుల వారు స్టార్ట్ చేశారని చెప్తూ ఉంటారు. 800 సంవత్సరాల క్రితం ఆది శంకరాచార్యుల వారి నుంచే ఇది స్టార్ట్ అయిందని చెప్తూ ఉంటారు. కాబట్టి అంత పవిత్రమైన ఇవి రావటం, ఈ సినిమా షూటింగ్ రావటం, వీళ్ళు ఆ యూనిట్ వెళ్ళి మన బోయపాటి గారు మాట్లాడారు. అక్కడ ఏవే సన్నివేశాలు తీస్తున్నాము, నాగా సాధువులతో మాట్లాడాము, అఘోరాలతో మాట్లాడాము, ఆ సన్నివేశాలు కూడా క్యాప్చర్ చేసామని చెప్పారు. కానీ బాలకృష్ణ గారు ఇంకా వెళ్ళాల. అంటే బాలకృష్ణ గారికి సంబంధించిన సన్నివేశాలు కూడా చిత్రీకరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఫిబ్రవరి 26 వరకు 45 రోజుల పాటు జరుగుతుంది కాబట్టి. ఎందుకంటే మకర సంక్రమణంతో సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పటి నుంచి కుంభమేళ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి జరుగుతుంది కాబట్టి 45 రోజుల పాటు దీన్ని చేస్తారు. అదండి. అయితే మనం చూసాం ఇక్కడ కూడా సూక్ష్మంలో కూడా దేవతలు అక్కడికి వచ్చి స్నానాలు చేస్తారని చెప్పేసి వీటికి సంబంధించి మనం చూస్తున్నాం. అదేగాక అఖండ సినిమాలో మనకి కృష్ణ క్యారెక్టర్ ఒకటి చూసాం, అదేవిధంగా అఘోర క్యారెక్టర్ చూసాం. అఘోర క్యారెక్టర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ప్రతి ఒక్క సీను గూస్ బంప్స్ మనం క్రియేట్ చేస్తూ వస్తుంటుంది. సో ఇలాంటి ఓన్లీ అఘోర గెటప్లో ఉన్న బాలకృష్ణ గారి సీన్స్ చూసే ఇంత పెద్ద హిట్ అయినటువంటి ఒక సినిమాలు ఏదైతే ఉందో అఖండ. ఇప్పుడు అఖండ తాండవంలో ఎంతోమంది నాగ సాధువులు కావచ్చు, లేదా అఘోరాలు కావచ్చు, లేదా సూక్ష్మంలో ఉన్నటువంటి ఒక దేవతలు కావచ్చు, వీటన్నిటినీ కూడా క్యాప్చర్ చేసే విధానం చూస్తే ఇప్పుడు ఎలా ఉంటుంది? అంటే దానికి సంబంధించి హైప్ పెరిగిందా లేదంటే ఏం చెప్తారు? ఇప్పుడు అసలు కుంభమేళా సంబంధించి చాలా దిగంబరంగా వెళ్తారు నాగ సాధువులు. అది ఒక ప్రత్యేకత. అయితే పెద్ద పెద్ద మహాయోగులు, హిమాలయ యోగులు కూడా సూక్ష్మ రూపాల్లో మామూలు మనుషులుగా వస్తారని చెప్తూ ఉంటారు. ఎందుకంటే మా పరమహంస యోగానంద రాసిన ఒక యోగి ఆత్మకథలో ఆయన ప్రస్తావన ఉంది. మన మహావతార్ బాబాజీ నాగరాజ్ అనే పేరుతో ఆయన పుట్టారు, చాలా కాలం ఉన్నారు, ఇప్పటికీ శరీరంతో ఉన్నారు, హిమాలయాల్లో ఉన్నారంటారు. మనకు బాబా సినిమాలో రజనీకాంత్ చూపించింది ఆయన్నే. ఆయన వయసు 2500 సంవత్సరాలు 2600 సంవత్సరాల వయసు ఉంది. వాళ్ళు కూడా హిమాలయాల్లో ఉండే యోగులందరూ కూడా నార్మల్ మనుషులుగా వచ్చి స్నానాలు చేసి పుణ్య స్నానాలు ఆచరించి వెళ్తూ ఉంటారని చెప్తారు. అంతటి విశిష్టత కుంభమేళకు ఉంది. ఆ తొక్కిసలాట్లో చాలామంది చనిపోయిన సందర్భాలు మనం గతంలో చూసాం. ఇది మహాకుంభమేళ అనేది చాలా విశిష్టమైనది. కాబట్టి ఇక్కడ మరి బాలకృష్ణ గారితో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించగలిగే అవకాశం వచ్చింది వీళ్ళకి. గతంగా మనం కేంద్ర ప్రభుత్వం కూడా ఈ హైందవ సంప్రదాయానికి మనం పట్టం కట్టే గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇలాంటి సన్నివేశాల చిత్రీకరణకు కూడా వాళ్ళే అబ్జెక్షన్ చెప్పకపోవచ్చు. ఎందుకంటే హైందవ ఇంపార్టెన్స్ చెప్పాలి కాబట్టి.
కాబట్టి రేపు అఖండ తాండవం షూటింగ్ అక్కడ చేసుకున్నా కానీ బాలకృష్ణ గారు వెళ్ళి అక్కడ సన్నివేశంలో పాల్గొన్నా కానీ అబ్జెక్షన్ ఉండకపోవచ్చు. కాకపోతే జనాన్ని కంట్రోల్ చేసే విధానంలో సినిమా షూటింగ్ అంటే చాలా ఇబ్బందికరంగా పరిస్థితి ఉంటుంది. అంతమంది లక్షలాది మంది కోట్లాది మంది వస్తున్నప్పుడు చాలా కష్టం అది. మరి ఎలా చేస్తారేంటి చూడాలి. ఆ దృశ్యాలు మనం తెర మీద చూస్తే, వెండి తెర మీద చూస్తే అది అద్భుతంగా ఉంటుంది కదా. సో రియల్గా వస్తున్నటువంటి ఒక అఘోరాలు మామూలుగా అయితే అఘోరా గెటప్లలో చేస్తున్నటువంటి ఒక సన్నివేశాలు ఇవన్నీ మనం చూస్తూ వస్తున్నాం. కానీ రియల్ అఘోరాలని చిత్రీకరించడం కావచ్చు, అది మన తెలుగు ప్రేక్షకులకు ఒక వరంలాగా భావించాలా లేదంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా. ఇప్పుడు వెండి తెర మీద ఆ దృశ్యాలు మనం ఇప్పుడు ఏదో టీవీల్లో వాటిలో చూస్తున్నాం, అక్కడ ఎలా వస్తున్నారో న్యూస్లో చూస్తున్నాం. అది వెండి తెర మీద ఆ దృశ్యాలని మనం న్యాచురల్గా చూస్తే ఇది వేరు కదా. అవకాశం అనేది మహాకుంభమేళాని మనం వెండి తెర మీద చూసే అవకాశం అనేది వీళ్ళు చిత్రీకరిస్తున్నారంటేనే తెలిసిపోతుంది. ఎందుకంటే మొన్న వెళ్ళి 4 రోజులు ఉండి వచ్చారు వాళ్ళు. 4 రోజులు చిత్రీకరించుకొచ్చారు కొన్ని సన్నివేశాలు. ముందు ఒక అవగాహన ఏర్పడుతుంది వాళ్ళకి. అక్కడికి వెళ్తే దానివల్ల వాళ్ళు వెళ్ళినందువల్ల షూటింగ్ కోసమే కనుక్కోవాలి నేను అనుకోవడం. అసలు పనిగా వెళ్దాం వెళ్ళి చేసుకొచ్చారు. అక్కడికి వెళ్తే ఐడియా ఏర్పడుతుంది. నెక్స్ట్ ఇంకా స్టోరీని డెవలప్ చేసుకుంటారు. ఇంకా మనం ఎలాంటి క్యాప్చర్ చేయొచ్చు, ఒరిజినల్ అఘోరాలని మనం చూపించవచ్చు. లేకపోతే నాగా సాధువులు అంటే ఏంటి, ఎంతమంది ఉంటారో, ఎన్ని రకాలుగా ఉంటారు, ఇలాంటివన్నీ కూడా క్యాప్చర్ చేసుకునే అవకాశం అనేది చాలా అరుదైన అవకాశం అది. అయితే ఇక్కడ కూడా మనం చూసాం కొన్ని వార్తల్లో కూడా పూర్తిగా మౌనంగా ఉండేటువంటి ఒక బాబా కావచ్చు, ఇంకొకరు ఐఏఎస్ బాబా అంటే ఫ్రీగా ఐఏఎస్ కోచింగ్ ఇచ్చేటువంటి బాబా కావచ్చు, దాదాపు 20 సంవత్సరాల పైగా ఒక చెయ్యి ఎత్తే ఉన్నటువంటి ఒక బాబా కావచ్చు, ఇలా ఎన్నో 120 సంవత్సరాల వయసు ఆయన రెగ్యులర్గా వెళ్తాయట ఆయన. అది మనకు వార్తలు కూడా వచ్చాయి. సో ఇలాంటి అందరూ అఘోరాల గురించి మనం చూసే అవకాశం మనకు లభించబోతుంది అఖండ తాండవంలో అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా దాన్ని పిక్చరైజేషన్లో సినిమాటిక్గా చూపించగలిగితే, దాన్ని ఎలా క్యాప్చర్ చేస్తారు ఏంటి అనేది చూపించగలిగితే అద్భుతంగా ఉంటుంది. సో ఇప్పుడు దీని అంచనాలు పెరిగాయా లేదంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా. ఇప్పుడు అఖండ తాండవం అనే సినిమా ఒక పాన్ ఇండియా సినిమాగానే రూపాంతరం చెందుతుంది. ఎందుకంటే మరి కుంభమేళ మహాకుంభమేళ అనేదే అది అలాంటిది. కాబట్టి దాన్ని సినిమాగా చేయటం అనే అవకాశం రావటం అదొక విధంగా దేవుడి స్క్రిప్టే. అది తర్వాత చెప్పేది ఏంటంటే దేవుడి స్క్రిప్టే ఇలా జరిగింది అంతే. అయితే వీళ్ళు అఖండ 2 చేద్దామని ఆలోచన రావడం కానీ అసలు వాళ్ళు చేసినప్పుడు అఖండ 2 చేద్దామని ఆలోచన లేదు. సినిమా అఖండ వచ్చినప్పుడు అఖండ సీక్వెల్ ఉండదనే ఆలోచన కూడా లేదు. అలాంటిది మళ్ళీ వాళ్ళు ప్లాన్ చేసుకోవడము, దానికి బాలకృష్ణ గారి డేట్స్ కలిసి రావటము, ఇవన్నీ అద్భుతం అని చెప్పాల్సి వస్తుంది. సో ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్ ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో, తెలుగు సినీ లవర్స్ ఎవరైతే ఉన్నారో, వీళ్ళందరికీ కూడా అఖండ తాండవం చూడడం అనేది ఒక వరంలాగా చూడాలి. అది కాక మనం చూసుకుంటే మళ్ళీ మహాకుంభమేళ దానికి ఎవరు ఉండకపోవచ్చు. సో ఇది ఒక అదృష్టం కింద భావించవచ్చు అని చెప్పేసి 100% అండి. ఇప్పుడు మనం చదవటమే కానీ చూడటం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఒక యోగాత్మకథలో ఈ కుంభమేళ విశిష్టత చాలా రాశాడు ఆయన, పరమహంస యోగానంద. మరి దాంట్లో మనం చదివాం కానీ మనం ప్రత్యక్షంగా సూచనలు లేవు. చాలామంది యోగులు వాళ్ళు ఏ రూపంలో ఉండొచ్చు, ఆ రూపంలో మన సినిమాలో కూడా కనపడవచ్చు, చెప్పలేము. ఎందుకంటే అఘోరాల అనేది అఘోరా అనే సంప్రదాయం కానీ నాగా సాధువులకి అఘోరాలకు ఉన్న తేడా కానీ ఇవన్నీ కూడా మనం స్టడీ చేయలే ఎవరం కూడా. ఆధ్యాత్మికవేత్తలు వాళ్ళు స్టడీ చేసి ఉంటారు కానీ మామూలు సాధారణ జనం తెలియదు కదా. ఒక సినిమా ద్వారా చెప్తే, సినిమా మాధ్యమం ద్వారా చెప్తే అది జనంలోకి బాగా వెళ్తుంది. ఇంత మరి ఆదిశంకరాచార్యుల వారు ప్రవేశపెట్టారు అంటేనే దానికి ఎంతో పవిత్రత ఉంది అనేది మనకు అర్థమవుతుంది. అదండి. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మహాకుంభమేళకు సంబంధించిన సన్నివేశాలు మాత్రం అఖండ తాండవంలో రావడం అది మన అదృష్టం కింద భావించాలి. సో సినిమా ఈ సంగతి తెలిసిన తర్వాత మాత్రం ఇంకా అంచనాలు అయితే పెరిగాయి. సో చూద్దాం ఏం జరగబోతుంది. నమస్తే.